పార్ట్ టైంలో ఈ బిజినెస్ని మొదలుపెట్టి వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్తో చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకేనా. ఈరోజు మా లైఫ్లో ఇంకో కారు వచ్చింది, ఇది మహీంద్రా 9e. ఓకే, ఇంతకుముందు శ్రీనివాసరావు చెప్పినట్టు ఎప్పుడైతే బిజినెస్లో వచ్చినామో స్టార్టింగ్లో 6 months లోపలనే మా ఫస్ట్ కార్ తీసుకుంటుంది. ఓకేనా. ఆ కార్కి నాకు చాలా ఇష్టమైన కార్ అది, ఎందుకంటే ఆ కారు వల్ల చాలామంది జీవితాలు మారినాయి. ఓకేనా. ఒక మాట చెప్పాలంటే వెస్టీజ్ ఒక అవకాశాన్ని ఇచ్చింది, విన్నింగ్ టీం ఒక నమ్మకాన్ని ఇచ్చింది. ఓకేనా. అయితే కారు వచ్చిందో ఆ కార్ని చూసిన తర్వాత ఓన్లీ బోర్డు మీదనే కాదు, నిజంగా కార్లు వస్తాయనే అనుభూతి, నమ్మకాన్ని ఇచ్చింది. ఇంతకుముందు చెప్పినట్టు నేను ఆ నమ్మకాన్ని ఎంత ముందుకు వెళ్ళిందంటే ఈరోజు ఇన్ని కార్లు, ఇన్ని అచీవ్మెంట్స్ కావడానికి అదొక కారణం అని చెప్పొచ్చు. ఓకే. ఆ తర్వాత లైన్ పెరుగుకుంటూ పోయింది. చాలామంది అడిగేవాళ్ళు మీరు కార్ ఎప్పుడు మారుస్తారు అని. ఓకేనా. ఎప్పుడు కూడా మార్చే ఆలోచన కూడా లేకుండే, నడుస్తుండే. బట్ అంటే ఆ మధ్యన మొన్న నా పాత కారు దాదాపుగా 1.5 month ఆగిపోయింది అన్నట్టు గ్యారేజ్లో ఉండే. అప్పుడు అనిపించింది ఒక కార్ చేంజ్ చేయాలని. ఓకేనా. కాబట్టి కార్ మీ మధ్యన వచ్చింది అన్నట్టు ఇది. ఓకే. ఎప్పుడు బుద్ధి పుడుతుందో, ఎప్పుడు తీసుకుంటామో అది మన ఇష్టము. దానికి ఈ యొక్క వెస్టీజ్ అనేది మంచి అవకాశాన్ని కలిగిస్తుంది. బట్ స్పెషల్గా నేను ఈ కార్ చూస్ చేయడానికి కారణం ఏంటంటే, దీనికి కొన్ని కారణాలు ఉంటాయి, మీ ముందు పెడతాను. ఏంటంటే ఈరోజు చూడండి, ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తూ ఉంది. ఓకే. మన గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. ఓకేనా. చాలా వస్తువులు బయట నుంచి కూడా కొనుక్కుంటున్నాం. బట్ అది నాకు బాగా నచ్చింది. వెస్టీజ్ దేనికోసం స్పెషాలిటీ అంటే ఇండియన్ బిజినెస్, ఇండియన్ ప్రొడక్ట్ అని. అవునా కదా. అదే ఒరవడి మా కార్లో ఎందుకు ముందు తీసుకెళ్ళి అనిపించింది నాకు. ఓకేనా. బస్ ఆ ఉద్దేశంతోనే మన ఒక ఇండియన్ బ్రాండ్ మహీంద్రాని నేను చూస్ చేయడం జరిగింది అన్నట్టు. ఓకే. డెఫినెట్ క్లాక్ చేయవచ్చు. నాకు చాలా ప్రౌడ్గా ఉంది, ఎందుకంటే మన ఇంజనీర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు బాగా కష్టపడి ఇంత పెద్ద టెక్నాలజీని ఒక కాంపిటేటివ్ ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. ఈరోజు ఇప్పటిదాకా చాలా కార్లు బయట నుంచి ఇక్కడ ఇండియాకి వచ్చేటి, బట్ ఈరోజు ఈ కార్లు ఇండియా నుంచి బయట దేశానికి వెళ్తున్నాయి అన్నట్టు. ఇవన్నీ కూడా నాకు బాగా ఉత్సాహాన్ని కలిగించినాయి, ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చినాయి. అందుకనే నేను ఈ కార్ చూస్ చేయడం జరిగింది. టెక్నాలజీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా. మాకు యాక్చువల్ దీని గురించి ఏం తెలియదు, బట్ పిల్లలు చెప్పిన చూసిన తర్వాత చాలా మంచిగా అనిపిస్తూ ఉంది. ఓకేనా. వీఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. ఓకేనా. చాలా అఫోర్డబుల్గా ఉంటుంది, ఒక మంచి అని చెప్పొచ్చు దాంట్లో పిల్ల. ఓకేనా. మీరు రాబోయే రోజు దాన్ని ఎంజాయ్ చేస్తారు దాన్ని మీరు. ఓకే. బట్ ఏంటంటే లాస్ట్ చెప్పేది ఏంటంటే, జస్ట్ మీ ప్రొడక్ట్ చేంజ్ చేసి ఒక అవకాశాన్ని యూజ్ చేసుకుంటే ఒక కామన్ మ్యాన్ కూడా, ఒక ఆర్డినరీ పర్సన్ కూడా ఎక్స్ట్రాఆర్డినరీగా మార్చే అవకాశం జస్ట్ ఈ బిజినెస్ మాత్రమే ఉంది. మీరు చేస్తున్న పనికి డిస్టర్బెన్స్ లేకుండా, పెద్ద పెట్టుబడి లేకుండా, ఓకే, నాకు 2-3 సంవత్సరాలు కష్టపడితే మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ బిజినెస్ని, అవకాశాన్ని మిస్ చేయకండి. ఓకేనా. అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి, గ్రాప్ చేయడమే మీ వంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ద శ్రీనివాస్.